ఈ మధ్య తెలుగు సినిమాలకి జపాన్ ప్రధాన మార్కెట్ గా మారుతోంది. అక్కడి ప్రేక్షకులు మన సినిమాలపై, హీరోలపై చూపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. ట్రిపుల్ ఆర్ అయితే 25 ఏళ్ల నాటి రజనీకాంత్ ముత్తూర్ రికార్డులని తిరగరాసి మన జెండాను జపాన్ గడ్డపై ఎగరేసింది. దాదాపు 500 రోజులాడి 136 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ట్రిపుల్ ఆర్ కంటే ముందు బాహుబలి సైతం జపాన్ లో సత్తా చూపించింది. ఆ తర్వాత వచ్చిన దేవర, కల్కి 2898, ఏడి లాంటి సినిమాలకు ఆ దేశంలో మంచి వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలకి జపాన్ లోనూ ఫ్యాన్ బేస్ పెరిగింది. రెబల్ స్టార్ సినిమాలు అద్దరగొడుతున్నాయి అక్కడ. దాంతో పెరిగిన మార్కెట్ క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సైతం జపాన్ వెళ్తున్నారు. పుష్ప 2ని జపాన్ బాక్సాఫీస్ బరిలో దించుతున్నారు. జనవరి 16న జపాన్ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది ఈ సినిమా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పుష్ప ఫస్ట్ పార్ట్ అక్కడ విడుదల కాలేదు. కానీ రెండో భాగంలో కథకి జపాన్ తో లింక్ ఉంటుంది. ఈ నేటివిటీ అక్కడి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్ప 2లోని కొన్ని సీన్స్ జపాన్ లో షూట్ చేశారు. కథలో టోక్యో లింక్ ఉంది. సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ కనుక జపాన్ వెళ్తే సినిమాకు మరింత కలిసి రానుంది. ఇప్పటికే 1800 కోట్లు వసూలు చేసిన పుష్ప 2 జపాన్ గడ్డపై క్లిక్ అయితే ఇండియన్ హిస్టరీలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడం ఖాయం. మరి చూడాలిక ఏం జరగబోతుందో.